అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మార్గం. ఇవాల్టి రేపటి రోజుల్లో మేల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అన్నవి చాలా కారణాల గురించి పెరిగిపోతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి, డైటరీ డెఫిషియన్సీస్ దగ్గర నుంచి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ దగ్గర నుంచి, ఇలా ఎన్ని చూసుకున్నా సరే రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ తరుణంలో ఈ రోజు మార్గంలో ఇదే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు లైవ్ లో మనతో జాయిన్ అవుతున్నారు. హలో సుమవర్ష గారు, ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఇవాల్టి రేపటి రోజుల్లో అండి ఇన్ఫర్టిలిటీ ఒక కపుల్ కి ఉంటే మేల్ ఫ్యాక్టరే ఒక 40 to 50% ఒక రీజన్ అవుతుంది అని అనడంలో అతిశయోక్తి లేదు కదా? ఎస్, డెఫినెట్లీ అండి. సో యూజువలీ ఇన్ఫర్టిలిటీ చూసుకుంటే 30% మేల్ ఫ్యాక్టర్ చూస్తాం, 30% ఫీమేల్ ఫ్యాక్టర్ చూస్తాం, అండ్ 30% ఇద్దరిలో కూడా మనము కారణాలు అనేవి చూస్తాం. సో ఇలా చూసుకుంటే మోర్ దెన్ 50% యాక్చువల్లీ మేల్ ఫ్యాక్టర్ అనేది మనకి ఇన్ఫర్టిలిటీ కారణం అనేది అవుతుంది. అసలు మగవారిదిలో ఇట్లా ఇన్ఫర్టిలిటీ రీజన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఒక కారణం అవుతారు అన్నది ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం కదండి. ఒకప్పుడు మేబీ యాక్సెప్ట్ చేయడానికే కష్టంగా ఉండే స్టేజ్ నుంచి ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి, ఎక్కువగా వింటున్నాం ఇలాంటి కేసెస్. యా, డెఫినెట్లీ. సో ఇంతకుముందు ఎక్కువ శాతం ఆడవాళ్లే వచ్చి చూపించుకునే వాళ్ళు, వాళ్లే టెస్టులు చేయించుకొని వాళ్లే మందులు వాడేవాళ్ళు. మగవాళ్ళకు కూడా టెస్టులు చేయాలి అన్నా కూడా మీ ముందు మమ్మల్ని చూపించుకోమన్నారు, మాది సెట్ అయ్యాక వాళ్ళు అవసరమైతే వస్తా అన్నారు అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు డెఫినెట్లీ అవగాహన పెరిగింది, అండ్ మగవాళ్ళు యాక్చువల్లీ కొంతమంది అయితే ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ వచ్చి చూపించుకుంటున్నారు ఈ మధ్య, అండ్ మ్యారేజ్ అయ్యాక కూడా ఈవెన్ వైఫ్ రాకుండా కూడా చాలా మంది వచ్చి చూపించుకుంటున్నారు. సో బేసికలీ వాళ్ళకి అవగాహన పెరగడం అండ్ ఏదన్నా కారణం ఉంటే ముందుగానే కరెక్ట్ చేసుకుందాము అని ఆ థాట్ ఉండడం వల్ల డెఫినెట్లీ ఎక్కువ చూపించుకుంటున్నారని మేబీ దట్ ఈస్ ద రీజన్ అవి మనకి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది, ఫుడ్ ప్రాపర్ టైం కి తీసుకోవట్లేదు, ఇలాంటివి వేగ్గా జనరల్ గా మనం వింటూ ఉంటాం. ఒకప్పుడుతో పోల్చుకుంటే చాలా కామ్ గా, హ్యాపీగా, పీస్ఫుల్ గా ఉండే లైఫ్ స్టైల్ ఇప్పుడు నిజంగానే స్ట్రెస్ఫుల్ జాబ్స్, ఇరెగ్యులర్ టైం ప్యాటర్న్స్ ఇవన్నీ చూస్తే ఇలాంటివన్నీ కూడా మగవారి హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అనుకోవచ్చా అండి? ఇతర కారణాలు ఏమేమి ఉంటాయి? డెఫినెట్లీ అండి, లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్టుగానే సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలా కామన్ అయిపోయింది. అసలు యాక్టివిటీ అనేది ఉండట్లేదు. ఇదివరకట్లాగా మనకి అవుట్డోర్ యాక్టివిటీస్ కానీ, అసలు పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే బయటకు వెళ్ళి ఆడుకోవడం కానీ ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఎవరు చూసినా కూడా ఆ ఫోన్స్కి కానీ టీవీకి కానీ అతుక్కొని ఉండడం అనేది చూస్తూ ఉన్నాము. అండ్ దీనివల్ల మనకి అధిక బరువు అనేది చాలా కామన్ అయిపోయింది. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అధిక బరువు వల్ల మనకి అండ్ మోర్ ఓవర్ స్ట్రెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, ఈ నైట్ షిఫ్ట్స్ అయి ఉండొచ్చు. సో వేరియస్ రీజన్స్ వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఏర్పడి దానివల్ల ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అన్నమాట. సో వీర్య కణాల పరీక్ష అంటే ఏంటి మేడం? సో మగవాళ్ళకి మనము సంతానలేమి సమస్య అని గుర్తించినప్పుడు, అంటే 1 year పాటు హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా ప్రయత్నం చేసినా కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు మనం చేసే టెస్ట్ వీర్య కణాల పరీక్ష. సో శాంపుల్ అనేది వాళ్ళు కలెక్ట్ చేసి మాకు ఇస్తే దాన్ని మనం మైక్రోస్కోప్ కింద చూసి దానికి సంబంధించి ఒక రిపోర్ట్ అనేది ఇస్తాం. సో యూజువల్లీ ఈ ఒక్క రిపోర్ట్లోనే, ఈ ఒక్క టెస్ట్ ద్వారానే మనము మగవాళ్ళలో ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోగలం. సో సాధారణంగా మగవారిలో ఈ వీర్య కణాల సంఖ్య ఎంత ఉండాలి, అండ్ హెల్దీ స్పర్మ్ కౌంట్ అంటే ఏంటి? యా, సో మినిమం ఒక స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ ఉంటే అది న్యాచురల్ ప్రెగ్నెన్సీకి హెల్ప్ అవుతుంది అని WHO గైడ్ లైన్స్ ప్రకారం తెలుస్తుంది. సో 16 million కౌంట్ ఉండి దాంట్లో కనీసం 30% మూవింగ్ స్పర్మ్స్ ఉంటే అదొక హెల్దీ శాంపుల్ అని అర్థం. అండ్ వీళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో ఇలా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని కాదు, ఎందుకంటే మనకి అన్ని పారామీటర్స్ దీంట్లో తెలియవు. అంటే ఇప్పుడు ఆ స్పర్మ్స్లో ఏమైనా DNA డ్యామేజ్ ఉన్నా, క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ బాగోకపోయినా మనకి ఈ వీర్య కణాల పరీక్షలో తెలియదు. కానీ మినిమం 16 million కౌంట్ అండ్ 30% మోటిలిటీ ఉంటే యూజువలీ ఫర్దర్గా మెయిల్ని ఇన్వెస్టిగేట్ చెయ్యము. అండ్ దానికి సంబంధించి ఇంకా వేరే ట్రీట్మెంట్ అనేది మనం డైరెక్ట్గా స్టార్ట్ చేస్తాం. బట్ ఈ కౌంట్ అండ్ మోటిలిటీ కనుక తక్కువ ఉంటే వీళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి IUI కానీ IVF కానీ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ ద కౌంట్ సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు కౌంట్ తక్కువ ఉన్నా, మొటిలిటీ తక్కువ ఉన్నా న్యాచురల్ వేలో ప్రెగ్నెన్సీ రావడానికి యూజ్ ఉండదంటారా అండి వాళ్ళకి? అట్లా ఏం లేదండి, న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రాదు అని ఎవరికి చెప్పలేము. ఎందుకంటే ఒక సింగిల్ స్పర్మ్ ఉన్నా కూడా వాళ్ళ అదృష్టం బాగుండి ఆ స్పర్మ్ అనేది ట్యూబ్లోకి ఎంటర్ అయ్యి ఎగ్ దగ్గరికి రీచ్ అవుతే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎంత తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా
న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి హోప్ అయితే ఉంటుంది, బట్ అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. సో నార్మల్ స్పర్మ్ కౌంట్ ఉంటే ఛాన్సెస్ ఆర్ బెటర్, తక్కువ ఉంటే వీళ్ళకి రాదు న్యాచురల్గా అని కాదు, బట్ ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఈవెన్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ మేము వాళ్ళకి IUI చేసేటప్పుడు కానీ IVF చేసేటప్పుడు కానీ న్యాచురల్గా ట్రై చేస్తూనే ఉండమని చెప్తాం. ఎంతో మంది ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వరి బీజం అంటే ఏంటి మేడం? వరి బీజానికి సంతానలేమికి ఏంటి రిలేషన్? సో వెరికోసిల్ అంటామండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీజం చుట్టూ ఉన్న కొన్ని బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అవుతాయి, అండ్ డైలేట్ అవడం వల్ల బ్లడ్ అనేది అక్కడ ఆగిపోతుంది. సో బ్లడ్ ఆగిపోవడం వల్ల టెంపరేచర్ అనేది పెరిగి మనకి బీజంలో కణాల ఉత్పత్తి సరిగ్గా జరగదు. సో వరి బీజం ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమంది కౌంట్ తగ్గుతుంది, అండ్ మెయిన్లీ మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో మొటిలిటీ బాగా తగ్గుతుంది కాబట్టి సంతానలేమి సమస్య అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఈ వరి బీజం కండిషన్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయాలి అని అంటారు, ఆపరేషన్ చేస్తే ఏమవుతుందండి? సో ఆపరేషన్ చేసినప్పుడు ఏవైతే ఈ డైలేటెడ్ వెయిన్స్ ఉన్నాయో దానికి మనం సర్జరీ చేస్తాము, అండ్ దానివల్ల మళ్ళీ టెంపరేచర్ నార్మలైజ్ అయ్యి స్పర్మ్ ప్రొడక్షన్ కానీ మొటిలిటీ కానీ ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఆపరేషన్ అనేది అందరికీ అవసరం పడదు. సో వారికోసీల్లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. స్టేజ్ 3, స్టేజ్ 4 వారికోసీల్ ఉంటాయి. అది కూడా క్లినికలీ డిటెక్టబుల్, అంటే స్కాన్ ద్వారా కాదు, క్లినికల్గా మనం ఫిజికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు స్టేజ్ 3, స్టేజ్ 4 వారికోసీల్ ఉంటేనే సర్జరీ అవసరం పడుతుంది. సో ఇప్పుడు బేసికల్ గా ఈ మేల్ ఫ్యాక్టర్ అనేది మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఇన్ఫర్టిలిటీలో దానికి సంబంధించి ప్రత్యేకమైన మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటండి? సో మెయిల్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేసిన తర్వాత కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ ట్రై చేయాలి. సో జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్లోనే మనకి వరి బీజం లాంటివి మనకు తెలిసిపోతుంది, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అవసరమైన వాళ్ళకి కొన్ని హార్మోనల్ టెస్ట్లు అండ్ జెనెటిక్ అనాలిసిస్ కూడా చేస్తాము. సో కాజ్ ఫస్ట్ చూసుకొని కాజ్ ఏమైనా ట్రీటబుల్ అయితే ముందు కాజ్ని ట్రీట్ చేస్తాం. సో వారికోసిల్ ఉంది, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంది, సర్జరీ సజెస్ట్ చేస్తాం. ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, కొన్ని యాంటీబయాటిక్స్ ఇస్తాం. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, షుగర్ ఉన్నా, ఇలాంటివి మనం ట్రీట్ చేయగలం. బట్ ఈ ట్రీటబుల్ కాజ్ కాదు అంటే దెన్ వాళ్ళకున్న కౌంట్ అండ్ మొటిలిటీని బట్టి వాళ్ళకి IUI చేయాలా IVF చేయాలా అనేది డిసైడ్ చేసి ప్రొసీడ్ అవుతాం. ఎజోస్పర్మియా అంటే ఏంటండి? సో ఎజోస్పర్మియా అంటే మనం శాంపుల్లో ఒక్క స్పర్మ్ కూడా కనిపించకపోతే దాన్ని మనం ఎజోస్పర్మియా అని అంటాము. సో ఫస్ట్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు ఒక స్పర్మ్ కూడా కనిపించకపోతే మళ్ళీ సెంట్రిఫ్యూజ్ చేసి రిపీట్ చేసి చూస్తాం. సో అప్పుడు కూడా మనకు స్పర్మ్స్ లేకపోతే అజోస్పర్మియా అని అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ 0 స్పర్మ్ కౌంట్. సో వీళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఆబ్వియస్లీ ఉండదు, ఎందుకంటే శాంపుల్లో స్పర్మ్స్ ఉండవు కాబట్టి. దీనికి కాజ్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాం. రైట్ అండి, సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్స్ కి మీరు ఫోన్ చేసి డైరెక్ట్ గా మీరు డాక్టర్ గారితో మాట్లాడొచ్చు, మీకున్న సమస్య గురించి అడిగి దానికి సంబంధించిన సొల్యూషన్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి మీరు ఫోన్ చేసిన తర్వాత లైవ్ కాల్లో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక చిన్న ల్యాగ్ ఉంటుంది. ఇక్కడ స్టూడియో నుంచి మేము మాట్లాడే మాటకి మీ దాకా చేరాలంటే ఒక చిన్న ల్యాగ్ ఉంటుంది. కాబట్టి కొంచెం పేషెన్స్ తో ఉండి డైరెక్ట్ గా మీరు ఏం అడగాలనుకుంటున్నారు వన్స్ మా టీమ్ మాతో కనెక్ట్ చేసిన తర్వాత మీ క్వశ్చన్ ని మీరు అడిగితే క్లియర్ గా కన్వే చేయడం జరుగుతుంది. రైట్ మేడం, ఇందాక అజోస్పర్మియా గురించి మాట్లాడుకుంటూ అజోస్పర్మియాకి గల కారణాలు ఏమని చెప్పొచ్చు? సో అజోస్పర్మియాకి వేరియస్ రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వకపోతే మనకి టెస్టికల్కి స్టిమ్యులస్ అనేది ఉండదు. సో మనకి బ్రెయిన్ నుంచి FSH LH హార్మోన్స్ రిలీజ్ అవుతేనే టెస్టికల్లో స్టిమ్యులస్ ఉండి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ అని అంటాము. దీనివల్ల మనకి స్టిమ్యులస్ అనేది మిస్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. రెండోది టెస్టిక్యులర్ కాజెస్ అంటాం. సో డైరెక్ట్గా బీజంలోనే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల డ్యామేజ్ అవ్వచ్చు, వెరికోసీల్ అవ్వచ్చు, లేదా ఏదైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల అది డెవలప్ అవ్వకపోవచ్చు. సో ఇలాంటి రీజన్స్ వల్ల బీజం నుంచి కణాల ఉత్పత్తి జరగదు. థర్డ్ రీజన్ ఇస్ పోస్ట్ టెస్టిక్యులర్, అంటే బీజంలో కణాల ఉత్పత్తి జరుగుతుంది కానీ స్పర్మ్స్ బయటికి రావడానికి ఇబ్బంది ఉంటుంది. సో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయినా కూడా బయటికి రావు కాబట్టి మనకు అజోస్పర్మియా ఉంటుంది. సో ఇలా క్లాసిఫై చేసి హార్మోనల్ అనాలిసిస్ చేస్తే ప్రాబ్లం ఏ లెవెల్లో ఉంది అనేది తెలుస్తుంది. రైట్, మనం మేల్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ప్రస్తుతం మనం అజోస్పర్మియా అనే కండిషన్ గురించి మాట్లాడుతున్నాం. సో అజోస్పర్మియా అనేది అంటే అసలు స్పర్మ్స్ ఒక్కటి కూడా లేకపోవడం అన్నది అర్థమని మేడం చెప్పారు. ఈ నేపథ్యంలో అజోస్పర్మియా కండిషన్ ఉంటే మేడం అసలు వాళ్ళకి ఇంకా పిల్లలు పుడతారంటారా ఆ కపుల్ కి?
సో అజూస్పర్మియా ఉన్నప్పుడు కాజ్ ఏంటి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు హార్మోన్స్ అనేవి సరిగ్గా లేక మనకి టెస్టికల్కి స్టిమ్యులస్ లేదు అని అంటే ఆ హార్మోన్స్ని మనం సింపుల్గా రీప్లేస్ చేస్తే సరిపోతుంది. టెస్టికల్లో ప్రొడ్యూస్ అవ్వట్లేదు అన్నప్పుడు మైక్రో టీసీ అనే ప్రొసీజర్ ఉంటుంది. దీంట్లో మనము బీజంలో స్పర్మ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసి ఆ స్పర్మ్స్ని మనం సెలెక్ట్ చేసి ఇక్సీ అనే ప్రాసెస్ చేయొచ్చు. అండ్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అనుకోండి, అబ్స్ట్రక్షన్ని క్లియర్ చేయడానికి అవకాశం ఉంటే క్లియర్ చేస్తాము, లేదంటే టెస్టికల్ నుంచి స్పర్మ్స్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇక్సీ ప్రాసెస్ ద్వారా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ మనం ఏదైతే వాటి గురించి మాట్లాడుకున్నామో ఏజ్ రిలేటెడ్ గా కూడా ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ వర్తిస్తుంది అని అనుకోవచ్చా అండి? అంటే ఇప్పుడు ఆడవాళ్లలో అయితే ఎగ్ కౌంట్ కానీ స్పెసిఫిక్ ఏజ్ గురించి చాలా క్లియర్ గా చెప్తారు కదా, ఈ లోపు ప్రెగ్నెన్సీ వస్తే అది సేఫ్ హెల్దీ అని అట్లా మేల్స్ కి కూడా ఉంటుందంటారా? మేల్స్ లో కూడా డెఫినెట్లీ ఏజ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. జస్ట్ లైక్ ఫీమేల్స్, మగవాళ్ళలో కూడా ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ స్పర్మ్ ఎఫెక్ట్ అవుతుంది, సెమెన్ పారామీటర్స్ ఎఫెక్ట్ అవుతాయి. బట్ ఇట్ హ్యాపెన్స్ లైక్ ఆల్మోస్ట్ 1 decade లేటర్ అనమాట. ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్ళకి ఈ సెక్షువల్ యాక్టివిటీ కానీ మనకి సెమెన్ పారామీటర్స్ కానీ ఒక డెకేడ్ లేటర్ తగ్గుతా వస్తాయి. సో వీళ్ళకి మెయిన్గా ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెక్షువల్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ తగ్గుతుంది. సో మోర్ దెన్ ద సెమెన్ పారామీటర్స్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. బట్ గ్రాడ్యువలీ ఈవెన్ స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ కాకుండా కూడా మనకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది పెరుగుతుంది. అంటే స్పర్మ్స్ లో డిఎన్ఏ బ్రేక్స్ ఉన్న స్పర్మ్స్ ఎక్కువగా ఉంటాయి మనకి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ. ఇది మనకు సెమెన్ అనాలిసిస్ లో కనపడకపోవచ్చు, బట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని సెపరేట్ టెస్ట్ ఉంటుంది, అది చేస్తే మనం గమనించింది ఏంటంటే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి. రైట్, అంటే ఇండైరెక్ట్ గా ఇట్ ఆల్సో హ్యాస్ అన్ ఇంపాక్ట్ అనే అనుకోవాలి మనం. డెఫినెట్లీ, బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ ఇన్ ఫీమేల్స్. రైట్. సో ఇప్పుడు ఈ వీర్యకణాల సంఖ్య ఒకవేళ తగ్గుతుంది ఒక పర్టికులర్ పర్సన్ లో అని అనుకుంటే జెనెటికల్ గా ఆ పర్టికులర్ ప్రాబ్లం మీద ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుందంటారు? సో ఎస్పెషలీ వెరీ లో స్పర్మ్ కౌంట్స్ 5 million కంటే తక్కువ ఉన్నా లేదా 0 స్పర్మ్ కౌంట్ ఉన్నా ఖచ్చితంగా జెనెటిక్ అనాలిసిస్ అనేది చేస్తాం. సో కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ లో మనకి స్పర్మ్ కౌంట్ అనేది బాగా తగ్గుతుంది, 0 కౌంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని అంటాం, లేదా వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ అని అంటాం, లేదా కొంతమందికి సిస్టిక్ ఫైబ్రోసిస్ జీన్ అనేది ఉంటుంది, దాని మ్యూటేషన్ వల్ల కూడా 0 స్పర్మ్ కౌంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేయాలి. అండ్ ఈ టెస్ట్లు చేశాక ఒకవేళ మనము టెస్టిక్యులర్ స్పర్మ్ రిట్రీవల్ చేసి వాళ్ళకి ఐవీఎఫ్ చేయాలి అనుకున్నప్పుడు ఎంబ్రియోస్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసి నార్మల్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసి పెట్టాలి, ఎందుకంటే ఇది నెక్స్ట్ జనరేషన్కి కూడా పాస్ ఆన్ అవుతుంది. సో సమ్ టైమ్స్ అజూస్పర్మియా జెనెటిక్ కాజ్ ఉంటే అది నెక్స్ట్ జనరేషన్కి రాకుండా మనం నార్మల్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసి కూడా పెట్టాల్సి వస్తుంది. అచ్చా, సో అంటే అజోస్పర్మియా ఇస్ ట్రీటబుల్ అంటారు అయితే? ఎస్, డెఫినెట్లీ అండి. అజోస్పర్మియా ఉన్నా కూడా దే క్యాన్ స్టిల్ ట్రై టు హ్యావ్ దేర్ ఓన్ బయోలాజికల్ చైల్డ్. అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ 100% ట్రీటబుల్ అని అన్ను, బికాస్ యాజ్ యూ నో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇస్ నాట్ 100%, బట్ డెఫినెట్లీ ఇట్ కెన్ బి ట్రైడ్. సో ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుందండి అజోస్పర్మియాకి? సో యాజ్ ఐ సెడ్, ప్రీ టెస్టిక్యులర్ కాజ్ అనుకోండి, మనం జస్ట్ హార్మోన్ సప్లిమెంట్ చేయాలి. ఆల్మోస్ట్ 1 year, ఆల్మోస్ట్ 1.5 years దాదాపుగా ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కొంతమందికి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది, బట్ ఇట్ ఈస్ క్వైట్ రేర్ కాజ్ అనమాట. టెస్టిక్యులర్ కాజ్ ఉంటే మైక్రోటీసీ అనే ప్రొసీజర్ చేస్తాం. సో దాంట్లో టెస్టిస్ని పూర్తిగా ఓపెన్ చేసి కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే డైలేటెడ్గా ఉంటుందో అక్కడ బయాప్సీ చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద చూస్తే మనకి స్పర్మ్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది. పోస్ట్ టెస్టిక్యులర్ కాజ్, అబ్స్ట్రక్టివ్ కాజ్ ఉంటే అబ్స్ట్రక్షన్ ఓపెన్ చేయడానికి కొన్ని ప్రొసీజర్స్ చేయొచ్చు, లేదంటే టెస్టిస్లో ఒక నీడిల్ వేసి మనం స్పర్మ్స్ అనేవి బయటికి తీయచ్చు. రైట్ అండి. సో ఇప్పుడు బేసికల్ గా సిమెన్ శాంపుల్ హెల్దీగా లేదు అని అనుకున్నా, లేకపోతే స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది పలానా పర్సన్ లో అని అనుకున్నా కూడా ఇప్పుడు మనకి టీవీలో లేకపోతే ఇతరత్ర మీడియంస్ లో చూపించే ఆ కమర్షియల్స్ ఏదైతే ఉంటాయో, మందులు వాడితే స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ ది సిమెన్ శాంపుల్ బాగుంటుంది అన్నది అది ఒక మిత్ లానే ఉంది. అంటే కేవలం ఒక అడ్వర్టైజింగ్ టెక్నికేనో ఆర్ దట్ రియల్లీ వర్క్స్ అవుట్ అంటారా? సో బేస్డ్ ఆన్ ద కాజ్ కొన్ని సందర్భాల్లో కొన్ని మెడిసిన్స్ పనిచేస్తాయి, బట్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది ఒకటేసారి రాదండి. సో అసలు చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ ఉండి 0 స్పర్మ్ కౌంట్ ఉండి నార్మలైజ్ అయిపోయి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అంత ఇంప్రూవ్మెంట్ రావడం కష్టమే.
డెఫినెట్లీ మేము కూడా ఇనీషియల్గా కొన్ని మెడికేషన్స్ పెడతాము. సో శాంపుల్లో ఉన్న స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవడానికి అండ్ యాంటీ ఆక్సిడెంట్ కాంబినేషన్ యూజువలీ పెడతాము. దిస్ అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒక 2-3 months ట్రై చేస్తాం మేము కూడా. కానీ మేజర్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ట్రీట్మెంట్ ప్లాన్ మారే అంత ఇంప్రూవ్మెంట్ యూజువలీ రేర్గా ఉంటుంది. సో ఇప్పుడు బేసికల్ గా లైఫ్ స్టైల్ రిలేటెడ్ అని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి లైఫ్ స్టైల్ డిసీజెస్ కి కూడా దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ మేల్ ఫర్టిలిటీ అని అనుకోవచ్చు కదండి. లైక్ డయాబెటీస్ ఉన్నా లేకపోతే హైపర్ టెన్షన్ ఉన్నా ఇది కూడా మేల్ ఫర్టిలిటీ మీద ఇట్ షోస్ ఇట్స్ ఇంపాక్ట్ అన్నది క్లియర్ గా ఎవిడెంట్ ఉంది కదా. యా డెఫినెట్లీ అండి. సో డయాబెటీస్ ఉంటే డెఫినెట్లీ మనకి స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ తగ్గుతుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఒబిసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఫర్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ. సో ఎనీ లైఫ్ స్టైల్ డిజార్డర్ ఈస్ డెఫినెట్లీ రిలేటెడ్ విత్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల చాలాసార్లు ఈవెన్ వితౌట్ మెడికేషన్స్ స్పర్మ్ పారామీటర్స్ లో ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తాం. సో ఇప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న ఒక కపుల్ ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐయుఐ అనేది వాళ్ళకి వర్తిస్తుందా, చేయడానికి కుదురుతుందా, ఆర్ స్పర్మ్ కౌంట్ ఆర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీకి రీజన్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది? సో బేస్డ్ ఆన్ ద స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ వాళ్ళకి ఐయుఐ చేయాలా ఐవీఎఫ్ చేయాలా అనేది డిసైడ్ చేస్తాం. సో కనీసం శాంపుల్లో 5 million మూవింగ్ స్పర్మ్స్ ఉంటే ఐయుఐ ఈజ్ అ గుడ్ ఆప్షన్. 5 to 10 million మూవింగ్ స్పర్మ్స్ ఉంటాయి. బట్ లెస్ దెన్ 5 million మూవింగ్ స్పర్మ్స్ ఉంటే యూజువలీ ఐవీఎఫ్ ఇస్ కన్సిడర్డ్ అ బెటర్ ఆప్షన్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాము, మెడిసిన్స్ కూడా వాడమని చెప్తాము. ఒకసారి మళ్ళీ శాంపుల్ అనాలిసిస్ రిపీట్ చేస్తాము అండ్ బేస్డ్ ఆన్ ద రిపీట్ అనాలిసిస్ యూజువలీ డిసిషన్ తీసుకుంటాం. అంటే ఐయుఐ ఐవీఎఫ్ అన్నది ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ మేల్ అన్నమాట అయితే? యా టెక్నికలీ ఎస్. అంటే ఆడవాళ్లలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకున్నా స్పర్మ్ కౌంట్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్ ఇన్ డిసైడింగ్ విచ్ ట్రీట్మెంట్ అనమాట. ఐడియలీ స్పర్మ్ కౌంట్ మోటిలిటీ కట్ ఆఫ్ మీద మనం ఐయుఐ చేయాలా ఐవీఎఫ్ చేయాలా డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు అండి సైకలాజికల్ గా వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు 100%. ఆ రీజన్ ఏంటి అన్నది ట్రేస్ అవుట్ చేసి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టే వరకు వీళ్ళని కూడా హ్యాండిల్ చేయడం ఇస్ అ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ అంటారా? అంటే ఈ ఫర్టిలిటీ సెంటర్స్ లో కౌన్సిలింగ్ అనే కాకుండా సైకలాజికల్ గా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వడం కూడా ఇస్ ఇట్ అ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ రెజ్యూమ్ అండి? 100% దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. బికాస్ మేల్ అయినా అయి ఉండొచ్చు, ఫీమేల్ అయినా అయి ఉండొచ్చు. సైకలాజికల్ ఆస్పెక్ట్ ని ట్యాకిల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళు చాలా ట్రై చేసి ఉంటారు, చాలా చోట్ల చూపించుకొని ఉంటారు అండ్ ఇట్స్ అ సోషల్ స్టిగ్మా. స్టిల్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ అ సోషల్ స్టిగ్మా. పిల్లలు లేకపోతే మేము కనీసం ఫంక్షన్కి వెళ్ళలేకపోతున్నాము, ఫ్యామిలీ మెంబర్స్తో కలవలేకపోతున్నాము, నా తర్వాత పెళ్ళైన వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. సో ఇలాంటివి డెఫినెట్లీ చాలా ఉంటాయి అండ్ ఎవ్రీ సెంటర్ వీ హ్యావ్ అ సైకలాజికల్ కౌన్సిలర్ సెపరేట్లీ ఫర్ దిస్ అనమాట. సో దే ఆర్ పార్ట్ యాజ్ పర్ ద ఏఆర్టీ గైడ్ లైన్స్. ఇట్ ఈస్ అ రూల్ టు హ్యావ్ అ సైకలాజికల్ కౌన్సిలర్ అండ్ ఎవ్రీ సెంటర్ లో మాకు సైకలాజికల్ కౌన్సిలర్ కంపల్సరీగా అవైలబుల్ ఉంటారు. సో మేల్ ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ ని కాపాడుకోవడానికి జాగ్రత్తగా తీసుకోవడానికి వాట్ దే హ్యావ్ టు డూ, వాట్ దే హ్యావ్ టు ఫాలో అంటే ఏం చెప్తారండి? So this is a very important and good question actually. So following a healthy lifestyle is most important అండి. సో టైంకి తినటం, నిద్ర సరిగ్గా ఉండాలి, కనీసం 6 hours of uninterrupted sleep ఉండాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఇన్ ద సెన్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ చేయాలి అండ్ స్ప్రౌట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కొంతవరకు హెల్ప్ చేస్తే అలా అని అది ఎక్కువగా కాకుండా ఇన్ మోడరేట్ క్వాంటిటీ తీసుకుంటే మంచిది. అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలి, అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అని వైటమిన్ సి రిచ్ ఫుడ్ అంటాము. సో ఇవన్నీ కన్జ్యూమ్ చేయాలి అండ్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. లైక్ నైట్ షిఫ్ట్స్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ మీకు ఆక్యుపేషనల్ రిలేటెడ్ హజార్డ్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు రైతులు ఉంటారు, ఆ పురుగుల మందుకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. పెయింటర్స్ ఉంటారు, యాక్చువల్లీ ఆ పెయింట్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కుక్స్ ఉంటారు, టూ మచ్ హీట్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. మరి హౌ దే కెన్ మేనేజ్ వితౌట్ డూయింగ్ దట్ వర్క్ అనేది చూసుకొని సమ్ ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి. అంటే అలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. డెఫినెట్లీ అండి. సో మేము హిస్టరీ తీసుకునేటప్పుడు ఇవన్నీ పారామీటర్స్ కూడా మేము కనుక్కొని దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా చెప్తాము. సో ఇవన్నీ ఇట్స్ లైక్ అ హోల్సమ్ థింగ్. అంటే ఏది ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి అనేది చెప్పలేము. ఇవన్నీ పారామీటర్స్ కన్సిడర్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చెప్తాం. అంటే ప్రొఫెషనల్ గా వాళ్ళు నిద్ర లేచిన తర్వాత వాళ్ళ వృత్తి అదన్నప్పుడు
అదే వాళ్ళకి మెయిన్ హజార్డ్ లాగా ఉంటుంది అని అంటే అది యాక్సెప్ట్ చేయడం కూడా చాలా టఫ్ గా అనిపిస్తుంది. డిఫికల్ట్, బట్ అట్లీస్ట్ టెంపరీలీ ఇఫ్ దే కెన్ ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్, అట్లీస్ట్ ఒక 3 months పోనీ వాళ్ళు ఏదన్నా చేసి అవాయిడ్ చేసుకుంటే ఆ 3 months తర్వాత రిపీట్ చేసిన, బికాజ్ ఒక స్పర్మ్ ప్రొడక్షన్ సైకిల్ టేక్స్ 3 months అనమాట. సో ఆ స్పర్మ్ ప్రొడక్షన్ సైకిల్ అనేది వాళ్ళు జాగ్రత్తగా ఉండి చూసి ఇఫ్ దట్ ఈస్ రియలీ హెల్పింగ్ దెన్ వీ కెన్ స్టోర్ దట్ శాంపుల్ అండ్ యూజ్ ఇట్ అనమాట. అంటే పూర్తిగా వాళ్ళ జాబ్ వాళ్ళు మానేయడం కష్టమే, బట్ టెంపరీ బ్రేక్ ఫ్రమ్ ద జాబ్ ఇస్ ఆల్వేస్ పాసిబుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది స్మోక్ చేస్తారు బట్ రివీల్ చెయ్యరు, బట్ దానివల్ల కూడా స్పర్మ్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. సో మేల్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్ ని ట్రీట్ చేయడానికి ఇప్పుడు మెడిసిన్ లో మనకు అవైలబుల్ అయినటువంటి లేటెస్ట్ టెక్నిక్స్ మనం 49 లో కూడా ఫాలో అయ్యేవి ఏంటి మేడం? ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఐ మీన్ టు ఆస్క్ యూ. సో బేసికలీ IUI, IVF ఆర్ ద మెయిన్ ట్రీట్మెంట్స్ అండి. అండ్ అసలు చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ ఉండి 0 స్పర్మ్ కౌంట్ ఉంటే మనము సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ చేసి ఇక్సీ చేస్తాము. యాజ్ ఐ సెడ్ స్పర్మ్ క్వాలిటీ కొంచెం DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ద్వారా తెలుస్తుంది. సో DFI ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో మైక్రోఫ్లూయిడిక్స్ అనే ప్రాసెస్ చేసి DNA ఫ్రాగ్మెంటేషన్ ఆర్ DNA డ్యామేజ్ లేని స్పర్మ్ సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ IMSI, అంటే చాలా హై మ్యాగ్నిఫికేషన్లో మార్ఫలాజికలీ నార్మల్ స్పర్మ్ సెలెక్ట్ చేసి కూడా మనము చేయడానికి అవకాశం ఉంటుంది. సో వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ వీ టైలర్ ఇట్ అకార్డింగ్ టు ద కపుల్స్ నీడ్. వుడెంట్ దే నిజంగా చార్జ్ బాంబ్ అండి? అంటే వినడానికి ఇంత టెక్నాలజీ అని అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఏమో అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. దే ఆర్ జస్ట్ యాడ్ ఆన్స్ టు ద రెగ్యులర్ IVF అండి. సో రెగ్యులర్ గా చేసే IVF లోనే కొంతమందికి అవసరమైన వాళ్ళకి కొన్ని యాడ్ ఆన్స్ అనేవి ఉంటాయి, మరి అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు. సో ఇలాంటి కేసెస్ అంటే మీరు ఇందాక అన్నట్లుగా 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళల్లో కూడా ఆ కపుల్స్ లో కూడా మీరు ప్రెగ్నెన్సీ తెప్పించిన సిచ్యువేషన్స్ జస్ట్ జనాలకి చూడంగానే ఒక పాజిటివిటీ, ఒక హోప్ రావడానికి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అలాంటి ఇన్స్టెన్సెస్ ఉన్నాయంటారా మీ సెంటర్ లో పాజిటివ్? ఎస్ అండి, డెఫినెట్లీ. చాలా మందికి యాక్చువల్లీ 0 స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా మనము స్పర్మ్స్ ని రిట్రీవ్ చేసి వాళ్ళ ఓన్ బయోలాజికల్ చైల్డ్ అనేది ఇవ్వగలిగాము. ద సక్సెస్ రేట్ ఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ విత్ ఇజాక్యులేట్ స్పర్మ్. అంటే వాళ్ళ శాంపుల్లో వచ్చిన స్పర్మ్ అంత మంచి సక్సెస్ రేట్ ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ట్రై చేయగలిగే అంత సక్సెస్ రేట్ అయితే ఉంటుంది. ఎంత సక్సెస్ రేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్ ఉంది బట్ ఎస్ దే ఆర్ ప్రెగ్నెంట్ సక్సెస్ఫుల్ గా అన్న కేసెస్ ఎన్ని ఉంటాయండి? సో యూజువల్లీ పెద్దగా మేల్ ఫ్యాక్టర్ లేనప్పుడు వీ ఎక్స్పెక్ట్ అరౌండ్ 60 to 70% సక్సెస్ రేట్ ఫర్ అన్ IVF సైకిల్. బట్ ఇఫ్ వీఆర్ డూయింగ్ అ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ 0 కౌంట్ ఉండి ఇలాంటి వాళ్ళకి మనము టెస్టికల్ నుంచి స్పర్మ్ తీసి చేస్తే ఒక 10-20% తగ్గుతుంది. బట్ 40 to 50% ఈజ్ ఆల్సో డీసెంట్ ఇనఫ్ ఫర్ దెమ్ టు ట్రై. 2-3 అటెంప్ట్స్ ట్రై చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు యూజువల్ గా మనము ఫీమేల్ ఫ్యాక్టర్స్ గురించి చాలా సార్లు మన ప్రోగ్రామ్ లో డిస్కస్ చేసినప్పుడు ఒకసారి అబార్షన్ అయినా లేకపోతే ఒక సైకిల్ IVF వర్కౌట్ అవ్వలేకపోయినా కొంత గ్యాప్ ఇచ్చి తిరిగి మళ్ళీ ట్రై చేయండి అని అంటారు కదా. అలాగే మేల్ ఫర్టిలిటీకి సంబంధించి మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు ఆ కపుల్లో అని మనం ఐడెంటిఫై చేసినప్పుడు దానికి కూడా గ్యాప్ అనేది ఇస్తారా ట్రీట్మెంట్ లో భాగంగా, లేకపోతే కంటిన్యూస్ గా ట్రై చేస్తూనే ఉండాలని చెప్తారా? యూజువలీ వీ ట్రై కంటిన్యూస్లీ అండి. అంటే ఎస్పెషలీ ఇన్ IVF ఈ మంత్లో మనం ఇంజెక్షన్స్ వాడి సబ్సిక్వెంట్ మంత్లోనే మళ్ళీ ట్రై చేస్తే ఆ ప్రీవియస్ మంత్ ఇంజెక్షన్ ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది అండ్ వీ గెట్ బెటర్ ఫాలికల్స్ అనమాట. సో ఐడియలీ గ్యాప్ అవసరం లేదు. బట్ ఆఫ్టర్ అన్ అబార్షన్ యూజువలీ లేడీస్లో గ్యాప్ తీసుకోమంటాం బికాస్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ హర్ టు రికవర్ కంప్లీట్లీ ఫిజికలీ అండ్ మెంటలీ. సో IVF సైకిల్ ఫెయిల్ అయితే వెంటనే దే కెన్ స్టార్ట్ ఆఫ్. ఓన్లీ థింగ్ ఇస్ దే షుడ్ బి మెంటలీ స్ట్రాంగ్, అంతకు మించి ఏం లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేల్ ఫర్టిలిటీ ఫ్యాక్టర్ రిలేటెడ్ పాయింట్స్ గురించి ఈ రోజు మీరందరూ కూడా డెఫినెట్లీ నోట్ చేసుకున్నారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇది ఇవాల్టి మార్గం. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ.